హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను గోరంటాకు పెట్టుకున్న నైటు, మళ్ళీ ఇది మార్నింగ్. ఎంత బాగుంది కదా. ఆ రోజు ఊరు వెళ్ళాలనేసి ఇంకా పెట్టుకుంటా అనమాట గోరంటాకు. నాకు చాలా ఇష్టం గోరంటాకు. ఇంకా ఇక్కడ మార్నింగే ఆ రోజు ముగ్గేసి, ట్యూస్డేనా ఏమో, ట్యూస్డేనే అనుకుంటా, రంగులు వేసినట్టున్నాను కదా. ట్యూస్డే అయితేనే లేండి వేసేది. ట్యూస్డే ఫ్రైడే వేస్తుంటా కదా. అదే ఇక్కడ చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను. మనకు ముగ్గులు, పూజలు, చెట్లు ఇవి ఉంటే చాలు కదా. నాకైతే ఇదే ప్రపంచము. ఇంకా స్టార్ట్ అయినాను అనమాట. నేను ఇక్కడ బస్సులో ఇది చిన్నగా వీడియో తీసుకున్నా బస్సులో. ఇంకా తప్పదు కదా, పనులు ఉన్నప్పుడు అన్ని పనులు వదిలేసి ఓన్లీ మనకు షాప్ ఒక్కటే కాదు కదా, ఇంకా వేరే పనులు కూడా ఉంటాయి. ఇంకా ఇక్కడ చిన్నగా రోడ్డు మంచిగా అంటే మంచిగా ఎంత గ్రీన్గా ఉందంటే అంత గ్రీన్గా ఉందన్నమాట. అదే ఇక్కడ షూట్ చేసుకుంటున్నా. ఎంత బాగుంది చూడండి, అసలు చాలా చాలా బాగుంది. వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు, అందుకోసం మొక్కలు అంత పెద్దగా అవుతున్నాయి అంటే అంత పెద్దగా అవుతున్నాయి వర్షాలు పడుతున్నందుకు. ఇంకా నీకు వర్షాలు పడితే బాగా వస్తాయి కదా మొక్కలు కూడా. ఎందుకంటే మొక్కలకి వర్షం నీళ్ళు ఏంటంటే అమ్మ పాల లాంటివి అన్నట్లు. నేను ప్రతి వీడియోలో చెప్పేదేలేండి, ఇక్కడ ఏం ప్రత్యేకించి కాదు. అంత మంచిది అనమాట వర్షపు నీళ్ళు, అందుకే చెట్లు కూడా బాగా పెరుగుతాయి. ఇంకా ఇది ఇక్కడ కొంచెం ఫోన్ పెట్టి అట్లా తీసుకున్నాను అనమాట. మేఘాలు మోడంగానే ఉంది ఆ రోజు, వర్షం పడేలాగానే, కానీ వర్షం అయితే పడలేదు. కానీ వర్షం పడేటట్లే ఉందన్నమాట. వాతావరణం అయితే కూల్ ఉంది, చాలా బాగుంది. వెళ్తుండాలి అప్పుడప్పుడు, మనకు కూడా కొంచెం ప్లేస్ చేంజ్ అయితే మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మనం చేయాల్సిన మన టార్గెట్ మనం హ్యాపీగా రీచ్ అవ్వగలం అన్నమాట. నేనైతే అట్లనే అనుకుంటుంటా. ఎవరిష్టం వాళ్ళది. కొంచెం ప్లేస్ అనేది చేంజ్ అయిపోతే మనకు కూడా మైండ్ రీఫ్రెష్ అవుతుంది. వెళ్తుండాలి అప్పుడప్పుడు, పర్లేదు, ఏం కాదు, వెళ్ళాలి. వెళ్తేనే. ఇంకా వచ్చేసినాను ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఇంటికి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మా అమ్మ పూలు పంపించినది, ఇంకా అవి కట్టుకుంటూ కూర్చున్నాను అనమాట. కానీ పూలు మర్చిపోయి వచ్చిన, అదే చాలా బాధ ఇస్తుంది నాకు. కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చేసిన, గుర్తులేదు. ఊరికి వచ్చినాక గుర్తొచ్చింది. ఏం చేద్దాం, ఎవరికి అంతవరకు ప్రాప్తమే అంతవరకు లేండి. ఇంకా నాకు మా చెల్లెల వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్టు పూలు తెచ్చుకున్నాను, కానీ అమ్మ పంపించిన పూలు మర్చిపోయి వచ్చిన. పూలు అంటే బాగా ఇష్టం కదా, అందుకోసం ఎన్ని పూలు ఉన్నా రోజు పెట్టుకుంటుంటా నేను. కానీ తీసుకుందాం అనుకున్నా కానీ కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోయి వచ్చిన. అది ఇక్కడ పూలు నేను కొన్ని, మా చెల్లి కొన్ని, ఇద్దరం కట్టుకున్నాం అనమాట. నేను కొద్దిగా కట్టిన, ఆమె కొంచెం కట్టింది. ఇంకా ఆ రోజు మా చెల్లెలు వాళ్ళకు చేపలు బాగా దొరుకుతాయి అన్నమాట అక్కడ. ఇంకా పాపకు ఏమో, పిల్లలకి ఇద్దరికి చేపలు ఇష్టం లేండి. ఇంకా పాప చేపలు కూడా తీసుకొని రమ్మా అంటే, నేను ఇక్కడ నుంచి పాప దగ్గరికి వెళ్ళాల్సింది ఉండింది. ఇంకా పాప చేపలు తీసుకొని రమ్మా అంటే సరేలేని. ఇంకా మా చెల్లి మధ్యాహ్నానికి ఏం చేసింది, అన్నం, పప్పు, వంకాయ, వడియాలు, పాయసము, సాంబారు ఇన్ని వేసింది. సగ్గుబియ్యం పాయసం బాగుండింది అనమాట. ఇంకా రెసిపీ అవేం నేను షూట్ చేసుకోలేదు, మా చెల్లెలు చేసేసింది లేండి. ఇంకా వడియాలు అవన్నీ కూడా వేయించింది లంచ్లోకి. మధ్యాహ్నం లంచ్ అక్కడే చేసినా కదా. ఇంకా పాయసం అవుతూ ఉంది, పాలు పక్కన పెట్టేసింది, పాయసం కూడా అవుతుంది, ఉడుకుతుంది. సగ్గుబియ్యం పాయసం సూపర్ టేస్ట్. మా చెల్లెలు వంటలు చాలా బాగా చేస్తుంది లేండి, నాకంటే బాగా చేస్తుంది. నేను ఓకే కానీ ఆ పిల్ల సూపర్ చేస్తుంది. చెప్తున్నా కదా, ఏదైనా నాకుండే దాంట్లో నాకు పేషెన్స్ ఉంటుంది, ఆ పిల్లకు ఉండే దాంట్లో ఆ పిల్లకు పేషెన్స్ ఉందిలేండి. ఇక్కడేమో మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో మల్లె చెట్టు బలి పూస్తున్నంత పూలు. ఇంకా అదే ఇక్కడ జాజి మల్లె చెట్టు ఇది, అదేమో లావు గుండు మల్లె చెట్టు. పూలైతే బాగా వస్తుంది. ఇంకా ఇక్కడనేమో మా చెల్లి కూతురు వీడియో కాల్ చేసింది. ఇంకా నేను షూట్ చేసుకుంటుంటేనే ఆమె వీడియో కాల్ చేస్తే సర్లేని ఇంకా మాట్లాడుతూ కూర్చున్నా ఆమెతో. పిల్లోడు కూడా చేసినాడు వీడియో కాల్. బాగా ఎప్పుడైనా కానీ ఫోన్ గిని మాట్లాడరా పిల్లలు, చేసినారంటే ఖచ్చితంగా వీడియో కాల్ చేస్తేనే బాగుంటుంది కదా. మనం కూడా ఫేస్ టు ఫేస్ చూసుకోవచ్చు, ఎట్లుంది ఏంటి, డల్గా ఉన్నామా హ్యాపీగా ఉన్నామా అవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. వీడియో కాల్ బెటర్ నన్ను అడిగితే. ఇప్పుడు వచ్చింది కదండి మనకు ఆప్షన్, అప్డేట్ అవ్వాలి కదా ఖచ్చితంగా.
తప్పే ఉంది. అప్పుడు అంటే లేవు. ఇప్పుడు మంచిగా ఫోన్లు, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏమైనా చేసుకోవచ్చు. ఎక్కడున్నా వీడియో కాల్లో చూసేసుకోవచ్చు అనమాట. మన కళ్ళ ముందు ఉన్నట్టే ఉంటారు కదా వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటే. నాకు కూడా బాగా ఇష్టం వీడియో కాల్లో మాట్లాడుకోవడం. అదే పాప కాల్ చేసింటే తనతోనే మాట్లాడుతున్నా. ఇంకా ఈవినింగ్ అయ్యాక ఇట్లా ఫిష్ కర్రీ అట్లా పులుసు అట్లా ఇష్టపడరు పిల్లలు. ఓన్లీ ఫిష్ ఫ్రై మాత్రమే ఇష్టపడతారు. అదే ఇక్కడ పెట్టింది మా చెల్లెలు పొయ్యి మీద. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా ముక్కలు వేసి బాగా వాటిని చేసి ఎల్లిపాయ పొడి వేసి చేస్తే ఇంకా సూపర్గా తింటుంది. ఇదేమో మా పండు కుక్క అనమాట. మా పండు కుక్కలు అంటే ఎంత ఇష్టం, అదే మా చెల్లెలు కొడుకులేండి, ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ప్రేమ, ఇష్టం అన్నీ అవి అంటే వాడికి. అవి కూడా వాడిని చూసినావంటే ఇంకా ఎంత ఇష్టమో అంత ఇష్టం వాటికి కూడా మా వాడంటే. ఇంకా మా చెల్లెలు డైలీ వాటికి మంచిగా ఫుడ్ అది పెడతా ఉంటుంది అనమాట. అందుకే ఇల్లు వదిలి వెళ్ళవు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఎవరు వచ్చినారా అని అట్లే నిలబడి అబ్జర్వ్ చేస్తుంటాయంట. ఇది మా చెల్లి నాకు ఇయర్స్ కరెక్ట్ గుర్తులేవు, సర్పంచ్ అయింది అనమాట వాళ్ళ ఊర్లో. అప్పటి ఫొటోస్ ఇవి. మా చెల్లెలు మరిది వాళ్ళు ఇద్దరు ఇక్కడనేమో ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరో వాళ్ళు సన్మానం చేసినారు. ఆ టైంలో దిగిన ఫోటో ఇది. ఇంకా మా మరిది ఇటు పక్కకు ఇంకా అట్లా అన్నీ ఇంటి నిండా పెట్టింటే ఇంకా అవన్నీ కూడా నేను కొంచెం షూట్ చేసినాను. మా చెల్లెలు ఇయర్ కరెక్ట్ గుర్తులేదు కానీ ఒకసారి అయింది సర్పంచి. ఇంకా అవి అనమాట ఆ ఫొటోస్ అన్నీ. ఇంట్లో అయితే బాగుంది. కిచెను, హాలు, బెడ్రూము అట్లా. అదేమో కిచెను, ఇదేమో హాలు. కుక్క చూడండి పక్కకోకుండా చూస్తూ ఉంది. ఇంకా అయిపోయినాయి. ఫిష్ అయిపోయింది. ఇది చేపలు అది ఎల్లిపాయ కారం కూడా కలిపినాము. అదే ముక్కకు మంచిగా పట్టియాక బాగా అంటే నేను మళ్ళీ ఇంకా కలుపుతూ ఉన్నాను అనమాట. ఆ ముక్క తునగకుండా అదే నల్లగకుండా కలుపుతున్నా స్మూత్గా. పట్టించి చేయితో అంతా మళ్ళీ ముక్కలకి బాగా ఎల్లిపాయ కారం అప్లై చేసినాను. అప్పుడే కొంచెం బాగా పట్టుకుంటుంది. పాప దగ్గరికి వెళ్ళేసరికి బాగా కారం అనేది అది అట్లా రుద్దినామనుకో కారం అనేది ముక్కకి బాగా అబ్జర్వ్ అయిపోతుంది. అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. పిల్లలకి ఇట్లానే ఇష్టము. వాడికంటే వాడు దూరం ఉన్నాడు కదా, ఇంకా పాప ఉందిలే అనేసి ఇంకా పాప కన్నా తీసుకొని పోదాం. ఇంకా వాళ్ళ పిన్ని బాగా చేసి పంపిస్తుందిలేండి. నాకు అంత ఓపిక లేదు అసలు. మా ఇంట్లో ఇంకా చేపలు అంటేనే మా ఆయన 1 కిలోమీటర్ దూరంలో ఉంటాడు. స్మెల్ అని అస్సలు తినడు. కానీ సూపర్ ఉంది. నాకు కూడా పెద్ద ఇష్టం ఉండదు కానీ ఇవి మాత్రం ఎంత బాగున్నాయో. నైట్ టేస్ట్ చేసిన ఒక ముక్క బాగుండింది. చాలా చాలా బాగుండింది. బాగా కాదు, ఇంకా కొంచెం వేడిగా ఉన్నాయి కదా, కూల్ తగ్గిపోతే బాక్స్లో స్టోర్ చేసుకుందాము పాప దగ్గర తీసుకుపోనికి అనేసి ఇంకా అట్లా పెట్టేసినాను. ఇంకా నైట్కేమో మా చెల్లెలు మళ్ళీ ఎగ్గు అది ఫ్రై చేసి రొట్టె చేస్తూ ఉంది. ఓపికలేండి, నాకైతే అంత ఓపిక ఉండదు. ఎగ్గుతో ఇట్లా చేసేసి ఆనియన్స్ ఫస్ట్ మగ్గిన తర్వాత ఎగ్స్ పగలగొట్టి వేసేయడమే. సూపర్ టేస్ట్ ఉంటుంది, తొందరగా అయిపోతుంది అన్నమాట. అది చేసేసింది. ఇంకా రొట్టెలు చేస్తూ ఉంది. బాగా ఓపిక. నాకేమో రొట్టెలు అంటే అమ్మో అస్సలు ఓపిక ఉండదు. కానీ మా చెల్లి భలే చేస్తుందిలేండి రొట్టెలు. నాకు ఓపిక, ఇంట్రెస్ట్ అన్నీ అనుకోండి, నాకైతే లేవు. చెప్తున్నా కదా ముందే. ఇంకా చూడండి ఎట్లా నీట్గా సర్దుకుందో. చాలా బాగా సర్దుకుంది కదా ఇంట్లో. అసలు సూపర్గా సర్దింది. అందుకే మళ్ళీ అన్నీ చూపిద్దాము మీకు కూడా అనేసి. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.